జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన అమిత్ షా గారు ఒక సంచలన రహస్యాన్ని అయితే బయటపెట్టారు ఇంతకు ఆ రహస్యం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి ఓకే వందే మాతరం అన్న నినాదం వింటేనే మనందరి రోమాలంటే నెక్కబొడుచుకుంటాయి అవునా కాదా ఆనాటి మన నికార్సైనటువంటి స్వాతంత్ర ఉద్యమకారులు వందే మాతరం అని చెప్పేసి నినాదాలతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కొంతమంది స్వాతంత్ర ఉద్యమకారులను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీస్తున్నటువంటి సమయంలో చనిపోయేటటువంటి చివరి క్షణం వరకు కూడా వందే మాతరం అంటూ మన స్వాతంత్ర వీరులు నినాదాలు ఇస్తా వీరమన్నం పొందినారు అంతెందుకు మనం ఈ వీడియోస్లో అక్కడ కూడా చూస్తూ ఉంటాం చాలామంది ఒక్కరేంటి ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమకారులంతా కూడా ఈ విధంగా వందే మాతరం నినాదాలు ఇస్తా తమ చివరి క్షణాలను కూడా దేశం కోసమే అర్పించారు అర్థమవుతుందా అటువంటి మన వందే మాతర గీతం 1875లలో రాయబడిందనమాట ప్రముఖ బెంగాలీ కవి అయినటువంటి బకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని తన స్వహస్తాలతో లిఖించారు ఇక మన వందే మాతర గీతం మొదటిసారి బెంగాలీ నవలైనటువంటి ఆనంద్ మఠ్లో 1882లో మొదటిసారి ప్రచురించబడింది అప్పటి నుంచి మన స్వాతంత్ర ఉద్యమకారులు ఈ వందే మాతర నినాదాన్ని అందుకొని బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం చేశారు మన నేతాజీ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కూడా మన వందే మాతర గీతం స్ఫూర్తితోనే ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ వాళ్ళపైన యుద్ధం చేశారు ఈ వందే మాతర గీతం అందించినటువంటి స్ఫూర్తితోనే మన దేశంలో అప్పట్లో కొన్ని లక్షల మంది ప్రజలు చైతన్యవంతులయ్యి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు దీంతో మన వందే మాతర గీతాన్ని 1950లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నెహ్రూ ప్రభుత్వం జాతీయ గేయంగా స్వీకరించింది నిజం చెప్పాలంటే నెహ్రూ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మన వందే మాతర గీతాన్ని 1950లో జాతీయ గేయంగా చేసింది అదే ఇప్పుడైతేనా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కదా వర్గమా వాళ్ళు ఓరేనైనా వందే మాతరం అని చెప్పేసి అనమంటే మేము అనమంటున్నారు ఇప్పుడు అట్టున్నది పరిస్థితి వందే మాతర గీతం అర్థం ఏమిటంటే భరత మాతకు వందనం తీయని నీటితో కమ్మని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరుతో విలసిల్లేటటువంటి భారత మాతకు వందనం రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ విరబూసినటువంటి చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైనటువంటి నవ్వులతో మధురమైనటువంటి మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చేటటువంటి భారత మాతకు వందనం అది మన వందే మాతర గీతం యొక్క చరిత్ర అర్థం ఏది నాకు తెలిసిన భాషలో సరే ఈ సంవత్సరానికి మన వందే మాతర గీతం లిఖించి అంటే రాసి 150 సంవత్సరాలు పూర్తిగా అవసరమైనటువంటి సందర్భంగా దేశంలో వందే మాతర గీతం ఉత్సవాలను జరపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది వందే మాతర గీతం మన దేశానికి చెందింది మన స్వాతంత్రానికి ఊపిరి పోసింది అవునా కాదా మన దేశానికి ఒక మార్గదర్శకాన్ని చూపించింది మన దేశ యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చింది కాబట్టి మన వందే మాతర గీతాన్ని ఆలపించడంలో తప్పేం లేదు కదా తప్పేమన్నా ఉన్నదా పాడకపోతే తప్పు కానీ విపక్షాలు మాత్రం మన జాతీయ గేయమైనటువంటి వందే మాతర గీతాన్ని ఆలపించడానికి వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి అది వాళ్ళ ఓట్లు కావాలా కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు అది కూడా పార్లమెంట్లో కావడం మనం ఇక్కడంతా కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం దీంతో ఇది చూసి తట్టుకోలేనటువంటి మన నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్ళు పూర్తి చేసుకునేది వందే మాతరం స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గాళం ఈ చర్చలో పాల్గొనడం అనేది నాకు గర్వకారణం వందే మాతరం స్వాతంత్ర్య పోరాటంలో ప్రేరణ కలిగించింది వందే మాతరాన్ని వికసిత్ భారత్కు సంకల్పంగా తీసుకున్నాం చూడండి ఎంత గొప్ప మాటలో 1857 తర్వాత స్వాతంత్ర్య సమరయోధులపైన ఒత్తిడి పెంచినారు ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా వందే మాతరం రచించినారు స్వాతంత్ర్యం కోసం ఉద్యమించినటువంటి ప్రతి సమయంలో కూడా వందే మాతరం వినిపించింది దేశ ఐక్యతకు చిహ్నంగా వందే మాతరం నిలిచింది దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించారు భారత్ అనేక ముక్కలు కాకుండా వందే మాతరం నినాదం సాయం చేసింది వందే మాతరం నినాదం బ్రిటిషర్లకు ఒక సింహ స్వప్నంలాగా మారింది భారత నలువైపులా వందే మాతరం నినాదం మారు మోగిపోయింది మన మాతృభూమి ద్రాస్య శృంఖలాలు తెంచేందుకు కీలకంగా మారింది వందే మాతరం ఆజాద్ భారత్కు ఒక విజన్గా మారిందని చెప్పేసి మోడీ గారు ఎంతో గొప్పగా మాట్లాడారు కష్ట సమయంలో ప్రజలకు దారిదీపంగా వందే మాతరం నిలిచింది మన దేశ
దేశం జ్ఞానం అలాగే సమృద్ధికి మారుపేరు. వందే మాత్ర గేయం శత్రువుల చెవుల్లో మారు మోగిపోయింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వందే మాత్రం రచించినటువంటి సమయంలో భారతదేశంలోని ప్రతి ఇంట్లో కూడా బ్రిటిష్ జాతీయ గీతమైనటువంటి గాడ్ సేవ్ ద క్వీన్ను ఆలపించేలా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రధాని మోడీ గారు గుర్తు చేశారు. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. వందే మాత్రానికి 50 ఏళ్లప్పుడు దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నింది. అదే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉన్నిందని చెప్పేసి వివరించినారు. అర్థమవుతుందా? కరెక్ట్గా ఈ వందే మాత్ర గీతాన్ని రచించినటువంటి 100 సంవత్సరాల్లో ఏదే మన దేశం ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయింది. ఎవరి వల్ల? ఇందిరాగాంధీ వల్ల. అర్థమవుతుందా? ఆ విధంగా బెంగాల్ మేధో సంపత్తి దేశానికే ప్రేరణనిచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో విభజించు పాలించు అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారని చెప్పేసి మన మోడీ గారు తెలియజేశారు. కానీ వందే మాత్ర గీతం గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ, అర్థమవుతుందా, అలాగే మరికొంతమంది విపక్ష సభ్యులు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వందే మాత్ర గీతం పాడడం ఏదో తప్పైనట్టుగా ఎగతాళిగా మాట్లాడినారు. చూడండి, ఏం మాట్లాడాలా కాదులే, వీళ్ళను నాకు మాటల్లో నేను చెప్పలేకుండా, ఎందుకంటే వీళ్ళు ఓట్ల కోసం వీళ్ళు ఎంతకైనా దిగజారిపోతారు. ఫైనల్గా అయితే అదే పక్క. దీంతో ఇక మన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు రంగంలోకి దిగినారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మన అమిత్ షా గారు మాట్లాడుతా వందే మాత్ర గేయం విషయంలో తొలి ప్రధాని నెహ్రూది ముమ్మాటికి ద్రోహమే. బుజ్జగింపు రాజకీయాల కోసం వందే మాత్ర గీతంలో తెచ్చినటువంటి విభజనే దేశ విభజనకు దారితీసింది అని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మండిపడినారు. వాస్తవం అంటే వందే మాత్ర గీతం ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం తీసేశారు. ఎందుకంటే అది ఎవరికో కొంతమందికి అది వ్యతిరేకంగా ఉన్నదంట. దానికని చెప్పేసి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళలో ఏదో మెప్పు పొందేదానికోసం వందే మాత్ర గీతాన్ని సగం వరకు తీసేశారు. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ విభజనకు ముఖ్య కారణం ఒక ఆయన ఉన్నాడు కదా, ఎవరు జిన్నా అనే ఒక ఆయన వ్యతిరేకించాడని చెప్పేసి ఆయన మన్ననలో పొందేదానికి, అర్థమవుతుంది, తద్వారా వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఈయన దక్కించుకునేదానికి వాళ్ళందరి కోసం వందే మాత్రంలో దాని కొంత భాగాన్ని కట్ చేశారన్నమాట. ఇకపోతే వందే మాత్రం చర్చను పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదని, వందే మాత్రం గేయాన్ని మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టిందని చెప్పేసి అమిత్ షా గారు విమర్శించారు. వాస్తవమే అది, విమర్శించేది ఏముండదు, నిజమే కదా అది. మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహించాల. వందే మాత్ర గీతానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉండదని చెప్పేసి అమిత్ షా గారు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. విమర్శలు కాదు, నా దృష్టిలో చెప్పాలంటే నిజాలు మాట్లాడినారు. ఆనాడు నెహ్రూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వందే మాత్ర గీతాన్ని రెండుగా విడగొట్టడమే దేశ విభజనకు కారణమైందని, లేకుంటే దేశం ముక్కలయ్యేదే కాదని చెప్పేసి అమిత్ షా గారు విరుచుకుపడినారు. జవహర్లాల్ నెహ్రూ మన జాతీయ గేమైనటువంటి వందే మాత్ర గీతాన్ని ముక్కలు చేసి కేవలం 2 చరణాలకు మాత్రమే పరిమితం చేశాడంటూ కాంగ్రెస్ బండారాన్ని అమిత్ షా గారు బట్టబయలు చేశారు. ఇన్నాళ్ళు కూడా మన వందే మాత్ర గీతం గురించి ప్రజలకు తెలియనటువంటి నిజాలు చెప్పి అందరికీ కనువిప్పు కలిగించారు అమిత్ షా గారు. అర్థమైందా? చూడండి అయ్యా, ఓట్ల కోసం అధికారం కోసం వాళ్ళు ఎన్ని నీచాలకు పాల్పడినారో ఒకసారి ఆలోచించండి. కాదు, ఎవరైనా ఈ పని చేస్తారా? కొన్ని లక్షల మందిలో స్వాతంత్రోద్యమ కాంక్షను రగిలించింది వందే మాత్ర గీతం. అలాంటి దాన్ని కూడా ముక్కలు చేశారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ నాయకులు ఎలాంటి వాళ్ళు, ఆ పార్టీలు ఎలాంటి, ఏం చెప్పాలి? ఇంకా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి న్యూస్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి మీకు అనిపిస్తే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇలాంటి న్యూస్ షేర్ చేయండి. నేను అడిగి నాకు మానం పోతుంది. నేను చాలా వరకు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నా, కనీసం మన న్యూస్ ఏడన్నా ఒక దాంట్లో వచ్చేదేమో చూద్దాం అనుకుంటే కళ్ళకు కనపడి సావడంలే. మీరు ఇంతకు షేర్ చేస్తానో లేదో కూడా నాకు అర్థం కావడంలే. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.